అంటే ఈ సినిమాకి సంబంధించిన పాట అతికే రాయిట్లా. అక్కడేమో ప్రొడక్షన్ ఆగిపోయింది, పాటల చిత్రీకరణ ఆగిపోయింది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇంకా ఆత్రేయ ఏం చేశారంటే ఒక కార్ తీసుకొని ఒక డ్రైవర్ తీసుకొని అప్పుడు ఆయన బెంగళూరులో అకామిడేషన్ తీసుకున్నారు. బెంగళూరులో అనేక రకాల లొకేషన్స్ తిరిగారు, ఎక్కడా కూడా థాట్ రావట్లా. ఓ రోజు ఏం చేశారంటే కర్పన్ పార్క్ అని చాలా ఫేమస్, ఆ పార్క్లోకి వెళ్ళి వేరుశనకాయలు తీసుకొని నోట్లో వేసుకుంటూ తింటూ ఉన్నారు. ఇందులో అనుకోకుండా వర్షం ప్రారంభమైనప్పటికీ అక్కడ ప్రేమ జట్లు చాలా మంది కూర్చొని ఈ వర్షం పడంగానే తలో దిక్కుకి వాళ్ళు జంటలుగా పరిగెత్తడం ప్రారంభించారు. ఇది చూసిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసనం ఉంటే, చట్టాపట్టగా చేతులు వేసి చెట్టు నీడకే పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో మెచ్చగా ఉంటుందో అని ఆ వర్డ్ వచ్చింది. రాగానే అదే కాగితం మీద పెట్టారు. అదే చిటపట చినుకులు అనేటువంటి పాట మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి రెయిన్ సాంగ్. ఈ రెయిన్ సాంగ్ ఆ రోజు సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తన్మయత్వం చెందారు. ఆ తర్వాత ప్రతి సినిమాలో కూడా ఒక రెయిన్ సాంగ్ పెట్టడం ఆన్వాయితీగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో లేవు కానీ దాదాపు 96, 97 వరకు అసలు రెయిన్ సాంగ్స్ లేనటువంటి సినిమాలు ఉంటాయి కదా. రెయిన్ సాంగ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90% సక్సెస్ అయింది.